జపాన్లో మళ్ళీ భయం నెలకొంది. అక్కడ జపాన్లో మళ్ళీ భూకంపం సంభవించింది. మరి ముఖ్యంగా 10 నిమిషాల్లో 2 వరుస భూకంపాలు అక్కడ ప్రజల్ని బెంబేలెత్తించాయి. 5.5 తీవ్రతతో 2 సార్లు తాజాగా భూకంపాలు అక్కడ సంభవించడం అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే 24 గంటల్లోనే మొత్తం 204 భూకంపాలు. వింటున్నారా? ఏకంగా 204 భూకంపాలు అక్కడ సంభవించాయి. అంటే దాదాపుగా లెక్కేసుకుంటే కనుక ప్రతి 5 నుంచి 7 కావచ్చు, లేకపోతే 8 నిమిషాలకి ఈ 5 నుంచి 8 నిమిషాలలోపు ఒక భూకంపం అక్కడ సంభవిస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం జపాన్కి సంబంధించి ఆ విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ భూకంపం సంభవిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఒక చిన్న ప్రాంతం, ఒక చిన్న దీవిలా మీకు కనిపిస్తోంది కదా, అదే జపాన్లో కనుక భూకంపం సంభవిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. మరి ముఖ్యంగా ప్రతి 5 నుంచి 7-8 నిమిషాలకు భూకంపం. ఇంకొక రిపోర్ట్ని మీ ముందుంచబోతుంది ఆర్టీవీ. ఇంతవరకు తెలుగు మీడియాలో మీకు ఎవరు చూపించి ఉండరేమో బహుశా. అవును, ఎందుకంటే చాలా మందికి డౌట్, ఇంతకీ నిజమేనా, మీరేమైనా కల్పిత కథలు చెప్తున్నారని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. తప్పులేదు, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఆర్టీవీ మీకు రిపోర్టర్ సైతం చూపించబోతోంది. జపాన్కి సంబంధించిన రిపోర్ట్ మీ ముందు ఉంచబోతుంది మరి కాసేపట్లోనే. గత 24 గంటల్లోనే ఏ తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది, భూ ప్రకంపనల తీవ్రత ఏ మేరకుంది, ఏ టైంలో ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా సంభవించింది. రిమెంబర్ తెలుగు టీవీ చరిత్రలోని కావచ్చు, లేకపోతే తెలుగు డిజిటల్ చరిత్రలోని కావచ్చు, మీకు రిపోర్ట్తో సైతం ఆధారాలతో సైతం చూపించబోతోంది ఆర్టీవీ ఈరోజు మీ ముందుకి. ఎందుకు జరుగుతున్నాయి అక్కడ అనే అంశానికి సంబంధించి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆ పరిణామం, ఆ తీవ్రత మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ తీవ్రత గురించి మాట్లాడుకుంటే 50కి పైగా 5.5 ఆ మ్యాగ్నిట్యూడ్, ఆ సెస్మిక్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా తీవ్రత గురించి. ఈ నేపథ్యంలో 50కి పైగా నమోదయ్యాయి. ఇంకా చెప్పాలంటే చిన్న చితక భూకంపాలు కలిపి ఏకంగా 204 గత 24 గంటల్లోని. రిమెంబర్ బాబా వంగ జోస్యం, బాబా వంగ భవిష్యవాణి నిజం కాబోతోందా? నిజమయ్యే ఆ ఘడియలు దగ్గర పడ్డాయా?